నమస్తే, వెల్కమ్ టు 24/7. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేశారు. జగన్మోహన్ రెడ్డి విలన్ గా చిత్రీకరించడానికి అమరావతి అనే అంశం చుట్టూ ఎన్ని రకాల నిందలు తయారు చేయవచ్చునో అన్నీ చేశారు. పాత కొత్త బొమ్మలు చూపిస్తూ ప్రకటనలాగా వివరించి చెప్పారు. ఇదంతా బాగానే ఉంది. ఒక కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్వేతపత్రం అనే పదం చెప్పిందంటేనే పాత పాలకుల మీద బురద జల్లటానికి సిద్ధమవుతున్నారని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు. అందులో వింతలేదు. కానీ అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్న కొత్త లక్ష్యాలేమిటి? ఇవేమీ ఆయన మాటల్లో ప్రజలకు అంతు చిక్కడం లేదు. చంద్రబాబు నాయుడు అమరావతి విషయంలో కొన్ని రోజుల కిందట ఒక జాగ్రత్త తీసుకున్నారు. రాజధానిగా అమరావతిని ప్రభుత్వ గెజిట్ నోటిఫై చేశారు. జగన్ అమరావతిని విస్మరించిన తర్వాత అమరావతి రాజధాని అనే సంగతి అసలు రికార్డులో ఎక్కడా లేనే లేదని, గెజిట్ నోటిఫికేషన్ కూడా లేదని వాదించిన సంగతి తెలిసిందే. కేంద్రం కూడా ఈ విషయంలో ఇలాంటి వాదనే ఓసారి ప్రస్తావించింది. దీంతో ఆ పని ముందుగా చేశారు చంద్రబాబు. దాదాపు 2,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వ కార్యాలయాలుండే రాజధాని నిర్మాణం అని ప్రకటించారు. తీరా ఇప్పుడు శ్వేతపత్రం పేరుతో సాగించిన రాజకీయ ప్రసంగంలో చంద్రబాబు అసలు ఈ రాజధాని నిర్మాణాలను పూర్తి చేయడానికి తాను నిర్ణయించుకున్న గడువు ఏమిటో చెప్పలేదు. కనీసం ఎప్పట్లోగా ప్రజలు ఆశించవచ్చో కూడా చెప్పలేదు. ఒక కొత్త ఆలోచన కూడా ఈ రాజధాని ప్రాజెక్టుకు జత చేయలేదు. కొత్త ప్రణాళికలు ఏమీ లేవని, పాత వాటిని కొనసాగిస్తూ నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. ఎప్పటికీ అనేది మాత్రం చెప్పలేదు. తన పాత ప్రభుత్వ హయాంలో 70 నుంచి 80% చాలా భవనాలు పూర్తయ్యాయని అంటున్న చంద్రబాబు ఆ భవనాలపైనైనా రాబోయే 5 ఏళ్లలో పూర్తి చేస్తారనే మాట కూడా చెప్పలేదు. తన పాత ప్రభుత్వ హయాంలో 70 నుంచి 80% చాలా భవనాలు పూర్తయ్యాయని అంటున్న చంద్రబాబు ఆ భవనాలనైనా రాబోయే 5 ఏళ్లలో పూర్తి చేస్తాను అనే మాట కూడా చెప్పలేదు. చూడబోతే మళ్ళీ ఒక రకమైన రాజకీయ క్రీడేదైనా మొదలుపెట్టారా అమరావతి అనే ప్రాజెక్ట్ చుట్టూ అని సందేహం ప్రజలకు కలుగుతుంది. శ్వేతపత్రం రూపంలో ప్రజలకు భూములు ఇచ్చిన రైతులకు అమరావతి రాజధాని గురించి ఎలాంటి కొత్త ఆశలు కల్పించలేకపోగా కేవలం జగన్ను నిందించడానికే చంద్రబాబు నాయుడు పరిమితం కావడం ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది.